రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో పూర్తిగా గుంటూరు జిల్లా అలానే పల్నాడు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు అన్నీ పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో పూర్తిగా అనేక రహదారులపైన పూర్తిగా వర్షపు నీరు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. దాంతోపాటుగా కాజా టోల్గేట్ వద్ద ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో కాజా టోల్గేట్ వద్ద భారీ స్థాయిలో వర్షపు నీరు జాతీయ రహదారిపైన పొంగి ప్రవహించడంతో పూర్తిగా వాహనాల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటుగా పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ తెగిపోవడంతో పూర్తిగా పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను మంగళగిరిలోని డీడీ నగర్లో ఉన్నా. డీడీ నగర్లో అయితే దాదాపు రాత్రి నుంచి 7 అడుగులకు పైగా వర్షపు నీరు వచ్చి చేరుకుంది. వీళ్ళంతా ఇబ్బంది పడిన పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే అంటే రాత్రి 7 అడుగులుంటే ఇప్పటికీ వీళ్ళ మోకాళ్ళ వరకు వచ్చి ఉన్న పరిస్థితి. అంటే నీళ్లు క్రమేపీ వెళుతూ ఉన్నాయి. కానీ పూర్తిగా వర్షం వచ్చేట్టుంది. దాంతో మళ్లీ ఇబ్బంది పడే పరిస్థితి. అయితే పూర్తిగా వీళ్ళ ఇళ్లలో సామాన్లన్నీ తడిచిపోయినాయి. బీరువాలు, ఫ్రిడ్జులు, టీవీలు మొత్తం తడిచిపోయి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మనతో మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. అమ్మ, రాత్రి నుంచి ఎలా ఉంది పరిస్థితి ఏంటి? 9 కాడ నుంచి వర్షం పడతానే ఉందండి. అసలు చాలా మంది అసలు కార్లు కానీ బైకులు కానీ మునిగిపోయి అసలు వెళ్ళిపోయినాయి. అసలు అక్కడ దాకా అసలు ముసలావిడైతే ఈవిడైతే పడిపోయింది. పక్కన స్టూడెంట్స్ వచ్చి తీశారు. ఇవ్వండి పాపం కాలుకి దెబ్బ తగిలింది. అసలు ఇదిగోండి, ఇది మా పరిస్థితి రాత్రి. ఇలా ఉంది మా పరిస్థితి రాత్రి. ప్రభుత్వం ఉందంటే మరి అసలు ఏందో మరి మమ్మల్ని ఇలా వదిలేశారు. మా పరిస్థితి రాత్రి అసలు కనీసం మంచినీళ్ళు తింటాకి చిన్న పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళకోకుండా ఉన్నారు. ఈ రోడ్డు అంతా మునిగిపోయి పిల్లలు జల్లలు అంతా అసలు రాత్రి ఎవరికి నిద్ర లేదు. ఉందంటే చిన్ని పిల్లలు రేకుల షెడ్లు అసలు చిన్నగా అన్నీ మునిగిపోయినాయండి. ఇదిగోండి, అసలు ఏమీ లేదు ఇంట్లో. పరిస్థితి అలా ఉంది. అసలు అంత ఘోరంగా వాటర్ అసలు అంత ఎత్తు ఉన్నా గానీ వాటర్ వచ్చేసినాయి. ఎంత మేర వచ్చినాయి వాటర్ రోడ్డుకి? నైట్ 6 అడుగులు ఎత్తు వచ్చింది సార్. ఇక్కడ దాకా వచ్చినాయి నాకు ఈ రోడ్డు మీద నీళ్లు. పీకల లోతున వచ్చినాయి. రాత్రి పీకల లోతుగా వచ్చినాయి. ఇక్కడ దాకా వచ్చినాయి. కనీసం మంచినీళ్ళు తాగటానికి కూడా మాకు నైట్ అసలు ఇది లేదు. పొద్దున మార్నింగ్ దాకా వర్షం పడతానే ఉంది. అంత ఇబ్బంది పడ్డాం మేము ఇక్కడ. కనీసం దయించి మా మీద ప్రభుత్వం ఇప్పటికన్నా మమ్మల్ని ఒకసారి చూడడానికి వచ్చి, ఇది రెండోసారి ఇక్కడ ఇలా రిపీట్ అవటం. రెండోసారి ఇది ఇలా రిపీట్ అవుతుంది. కనీసం వస్తున్నారా గానీ చూస్తున్నారా గానీ ఏదో బియ్యం తోసిన వాళ్ళు అంతకి బియ్యము కాయలు ఇస్తున్నారనే గానీ ఏది లేదు మాకు. ఇదే ఇలానే జరుగుతుంది. అసలు లేదు సార్. ఇదిగో మార్నింగ్ నుంచి రాత్రి నుంచి ఇలానే ఉన్నాయి. చూడండి సార్, మీరు ఇక్కడ నుంచి చూడండి సార్. ఇదిగో ముసలావిడే వస్తువుల పరిస్థితి అసలు అన్ని తడిచిపోయి సార్. అసలు ఏమీ లేవు. బియ్యంతో సహా సార్. ఇంట్లో రండి, బియ్యం కూడా తీసుకొస్తాను నేను. బియ్యంతో సహా తడిసిపోయి అసలు అన్ని మొత్తం ఫ్రిడ్జ్ అయితే అసలు మొత్తం 2 అసలు ఫ్రిడ్జ్లు మొత్తం మా 2 ఫ్యామిలీలు ఉన్నాయి మొత్తం. అసలు రాత్రి మేము నుంచొని ఉన్నాం సార్. ఎలా నుంచొని ఉన్నాం మేము ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని. మా ఇంట్లోకి రండమ్మా, మా ఇంట్లోకి రండమ్మా. నేను రాత్రి ఒంటికి ఒక్కదాన్నే ఉన్నానండి. 1 గంట కరెంట్ పోయింది. ఇంకా అక్కడి నుంచి నీళ్లు ఇంటికి వచ్చేసినాయి. బయటకు వచ్చే పరిస్థితి కాదు, ఏం కాదు. ఇంట్లో ఉంటే వీళ్ళు భార్య భర్త వచ్చి కేకలు వేసారు. భార్య భర్త రే చీకటి, కరెంట్ లేదు. ఇంకిద్దరు నీళ్ళమే పెట్టుకొని నన్ను తీసుకొని వచ్చారు. తీసుకొచ్చాడు. మోకాళ్ళు పడి దెబ్బ పడి నీళ్ళలో ఆయన తీసుకొచ్చి ఈ లోతు వదిలేస్తే కొట్టుకెళ్ళిపోవటమే. నన్ను పట్టుకోమ్మా అంటే ఆ పిల్ల గట్టిగా పట్టుకొని తీసుకొని వచ్చింది. తీసుకొచ్చి ఇంటికాడ పడేసి బిళ్ళలేసి మరి దుప్పట్లు కప్పి డికాషన్ పెట్టించి పత్తాపరిచి నన్నే కాదు నాతో పాటు 2 తీసుకొచ్చారు. భార్య భర్తలు కాదు. చట్టం నీళ్ళ మీద రేత్రి 1 గంట కరెంట్ లేదు. ఈ దాకుండా నీళ్ళు వదిలిపెడితే అంత ఊరడ కొట్టుకొని వెళ్ళిపోవటమే మేము. ఇప్పుడు కనీసం పంపుల్లో నీళ్లు తాగుదాను కూడా ఇటు వస్తున్నాయి నీళ్లు. ఆ పిల్ల కాగబెట్టి నేను నీళ్లు ఉంటే కాగబెట్టి మాకు కాసిన ఇస్తుంది. అవి కూడా నీళ్లు కాగబెట్టి జ్వరం ఒకటి జ్వరాలు పిల్లల్ని ఎత్తుకొని రావటం మాకు. ఈ నీళ్లు ఇళ్లలో కొంచెం కాలు ఎత్తే జారిపోతుంది. ఇప్పుడు వెళ్ళి కొంచెం పట్టాడు కడుక్కున్నాం. జ్వరం మళ్ళీ పైపు. అవునండి, మా ఇల్లు అసలు మునిగిపోయిందండి. పాక ఏమీ లేవండి. మంచం మీద పెడితే తడవకుండా ఉంటుంది కదా అనుకుని మంచం మీద, బీపీ రంబుల మీద, బల్లల మీద పెట్టానండి. అయినా కూడా మంచాలు కూడా తేలిపోయి గడపట్టకు వచ్చేసినాయి. నేను మా అబ్బాయి
బాత్రూంలో కూర్చున్నాము తెల్లారులు. అక్కడ కూర్చుంటే ఆ సందులో పాము వచ్చేసింది. అమ్మో అక్కడ పాము వచ్చిందని బయటకు వస్తారు ఆ కుర్చీలు వేసుకుని అట్టాగే నీళ్ళలోనే నీళ్ళలోనే కూర్చొని ఉంటే అట్ట కూడా పెద్ద పాము వచ్చింది. ఇంకా చాలా భయపడ్డామండి. అన్ని ఇప్పుడు కూడా నీళ్ళ నానిపోతానే ఉన్నాయి. కూడా గ్యాస్ బండ్ కూడా వండుకోవటానికి కూడా లేదు. మీ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? అర్ధరాత్రి పిల్లలను కూడా తీసుకొని వేరే ఇంటికి వెళ్ళామండి. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. మీరు రాత్రి నడవడానికి కూడా లేదు. రాత్రి అసలు నడవడానికి కూడా లేదు. ఎట్లా వెళ్ళారు బయటికి పిల్లల్ని వేరే వాళ్ళ భుజాలు వేసుకొని తీసుకొని వెళ్ళారు. మా అమ్మని కూడా ఇక్కడి వరకు పీకల లోతుల వరకు నీళ్ళు వచ్చేసినాయి. ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మాకు పరిష్కారం చెయ్యాలి. ఏదో ఇంట్లో వస్తువులు ఉన్న మొత్తం పాడైపోయినాయండి. మిక్సీ, గ్రైండర్ అన్ని పాడైపోయినాయండి. ఫ్రిడ్జ్ తో సహా. ఫ్రిడ్జ్ అవన్నీ నీళ్ళలో తేలుతా ఉన్నాయి. బియ్యం గానీ అన్ని పాడైపోయినాయండి. అధికారులు వస్తున్నారా? అధికారులు ఎవరు రాలేదండి. ఇంతబట్టికి ఎవరు పట్టించుకోలేదు, రాలేదు. వస్తున్నారు కానీ అక్కడ పైన మట్టుకు ఉంటే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద చూసి వెళ్ళిపోతున్నారు అంతే. మీ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? మా పరిస్థితి ఏముందండి, రాత్రి మా పిల్ల వచ్చి లేపింది నన్ను. ఆ పిల్ల వచ్చి లేపిన తర్వాత కూడా నీళ్లు ఎడకొస్తే నేను పడిపోతుంటే మా అల్లుడు మా పిల్ల తీసుకొచ్చి ఇంకో పక్కింట్లో అట్లా పెట్టారు తెచ్చి. బియ్యం గాని, మంచాలు గాని, ఫ్రిడ్జ్లు గాని, కూలర్లు గాని అన్ని పోయినాయి. ఏమీ లేవు. వత్త మా అల్లుడు అయితే పక్కన గుంటుంటే ఆ గుంటలో కూడా పడేసాడు. మరి మా పరిస్థితి ఏంది? రాత్రి నుంచి అన్నం గాని నీళ్లు గాని లేవు. మనుషుల ఆకారంతో ఉండం. ఎవరన్నా ఒక ముద్ద పెడితే తింటాం. అందరికి వచ్చింది వరద. ఎవరో ఒక తల్లి వండి పెడితే తిన్నాం ఒక ముద్ద. అంతేగాని ఎవరు వచ్చింది లేదు, ఎవరు చేసింది లేదు. పిల్లల్ని జల్లల్ని వేసుకొని నిన్నటి నుంచి అన్నము నీళ్లు లేకుండా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను రాత్రి అయితే ఏడకండి, ఇప్పుడైతే ఏడకండి. ఇంకా బయటకు వచ్చేది ఎక్కడ మేము? మా పరిస్థితి ఏంది? పోయిన సంవత్సరం కూడా ఎట్టినైతే లోకేష్ గారు వచ్చారు, మార్చేస్తాను అన్నాడు. ఏమీ లేదు. ఇప్పుడు అసలు ఎవరూ రాల పొద్దుటి నుంచి. కనీసం ఏదన్నా పులారం పొట్లాలన్నీ ఇస్తారని ఎదురు చూసాం. లేదు, అది కూడా లేదు. మంచినీళ్ళు ముందు తాగడానికి ఎటు పోయి తెచ్చుకుంటాం? ఎక్కడ తెచ్చుకుంటాం? పసిపిల్లల్ని వేసుకొని ఏం చేసినా చేయపని పోని ఇంటికి ఒక పడవని ఇప్పమనండి వాళ్ళని మాకు ప్రాణాలు నిలబెట్టుకోవటానికి. అంతేనయ్యా. ఎవరు బయటికి రావడానికి, బయటకు వచ్చి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి బయటికి రావటమేగా. మరి వస్తున్నారు ఏందో చాలా బాగా వరద బలేగా ఉందని చూసి వెళ్తున్నారు. ప్రతి వాళ్ళు పుట్టోళ్ళు తీసుకొని చూసి వెళ్తున్నారు. అంతే. చేయగలిగింది ఏమీ లేదు. మాకు చేసిన న్యాయం ఏమీ లేదు. జరిగిన న్యాయం ఏమీ జరగలేదు. ఇంత మటుకు రాలా ఇప్పుడు మీరు తప్ప. 3 రోజులు వర్షం అని చెప్పారు. మరి ఈ నైట్ ఎట్ట గడుచుద్దో, రేపు నైట్ ఎట్ట గడుచుద్దో తెలియదు కదా. మాకు వచ్చి చూసి ఎవరైనా న్యాయం చేస్తే రెండోసారి ఇది ఉంటుంది. బైకులు అయితే కొట్టుకుపోయినాయి, ఆటోలు అయితే మునిగిపోయి ఆడే ఉన్నాయి. ఏం చేయాలి మేము? ఎవరికి మొత్తుకోవాలా? ప్రభుత్వానికి మొత్తుకోవాలా? ప్రభుత్వం ఏడ చూస్తుంది? ఏం చేస్తుంది? చేస్తారో చేయరో ఇక అదంతా దేవుడి దయ. వాళ్ళు ఏదైనా మా మీద దయ్యం చేస్తే చెప్పుకుంటాం ఎప్పటికైనా సరే, బతికుండంత బట్టికి. లేకపోతే ఇంకేం చేస్తాం? ఏం చేయం. మాకు న్యాయం చేయండి ఏదన్నా కానీ. అట్టకాకుండా ఒక మాట, అట్టకాకుండా అటు వచ్చి చూడండి. మీరు చూసి మంచో చెడో చూసి చేయండి. అందరిని ఒకే కాట కట్టేయొద్దు. కానీ నీళ్లు అందరికి వచ్చినాయి. ఫ్రిడ్జ్ పాడైపోయింది. చూపిస్తాను రండి. అదే మంచం, డబుల్ కాడ మంచం ఎక్కేసినాయి. మరి కూలరు మొత్తం బియ్యం గియ్యం అన్ని అక్కడే ఉన్నాయి. గుడ్లు మాత్రం ఆరబెట్టుకుంటున్నాం పొద్దుటి నుంచి. అయ్యా మాకు ఏమీ లేదయ్యా. అది చూసి